నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines నూతన రెవెన్యూ చట్టంపై అభిప్రాయ సేకరణ సూచనలు సలహాలు అందించిన పలు వర్గాల ప్రతినిధులు మేయర్ సునీల్ రావు పై ఫిర్యాదు చేసిన కార్పొరేటర్ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆరోపణ ఘనంగా ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు పలు విద్యా సంస్థల్లో చిన్నారుల సంబరాలు అరుదైన శస్త్రచికిత్సతో మహిళకు వైద్యం రోబోటిక్ చికిత్సే సులభతరమన్న డాక్టర్ కోన లక్ష్మీ కుమారి ఇక వార్తల్లోని వివరాలు రైతులకు మేలు చేసేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా రూపొందిస్తోందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లో రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై చర్చించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. భూ కబ్జాలు ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురానుంది. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో నూతన రెవెన్యూ చట్టంపై చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. కొత్త ఆర్ఓఆర్ చట్టంపై సలహాలు సూచనల స్వీకరణలో భాగంగా ఆయా వర్గాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. రిటైర్డ్ రెవెన్యూ అధికారి మనోహర్, రిటైర్డ్ తహసీల్దార్లు ఆంజనేయులు, చంద్రయ్య, న్యాయవాదులు లచ్చిరెడ్డి, వేణుగోపాల్ సైతం తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నూతన రెవెన్యూ చట్టం ద్వారా సేవలు సులభంగా వేగంగా అందుతాయని కలెక్టర్ తెలిపారు. దీంతో పాటు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం 2024 ముసాయిదా ఉందని తెలిపారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా దీని రూపకల్పన జరిగిందన్నారు. కొత్త చట్టంలో అధికారుల వికేంద్రీకరణ కారణంగా ప్రజలకు గ్రామ మండల స్థాయిలోనే సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారి అభిప్రాయాలను డ్రాఫ్ట్ రూపంలో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 2 నుండి 23 వరకు CCLA వెబ్సైట్లో అభ్యంతరాల స్వీకరణలకు తమ అభిప్రాయాలను పోస్టు ద్వారా గానీ వెబ్సైట్లో గానీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా TNGO అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు అంజయ్య, కేశవులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సో అది మంచి సలహాలు ఉన్నది. కానీ ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఈ డ్రాఫ్ట్ RORలో ఏదైనా అంటే సరి చేసుకోవడానికి కానీ ఇంకా ఏదైనా సూచనలు అడిషన్ చేసుకోవడానికి కానీ డిలీషన్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే, అవసరం ఉంటే ఇప్పుడు అది మీరు అందరూ మా ముందు వ్యక్తం చేస్తే ఇది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాము. సో ఓవరాల్ రెవెన్యూ సజెషన్స్ చాలా బాగుంది. రిగార్డింగ్ మేబీ ధరణి కానీ రిగార్డింగ్ పిటిషన్ డిస్పోజల్, గ్రీవెన్స్ డిస్పోజల్ మంచి సలహాలు ఇస్తున్నారు. బట్ మై హంబుల్ సబ్మిషన్ ఇస్ ఇది వీ విల్ కీప్ ఇట్ ఫర్ అనదర్ డే. ఎందుకంటే టుడే ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ అడ్వైజ్ దట్ అంటే స్క్రీన్ మీద 23 పేజ్ డ్రాఫ్ట్ యాక్ట్ ఒక 5 minutes, ఒక 2 to 3 minutes అంటే ఏ పేజ్కి ఎంత సమయం అవసరం అది ఒక్కసారి అందరూ చదువుతాం. బహుశా ఇక్కడ వచ్చిన వాళ్ళు సగం మంది చదవకుండా కూడా వచ్చి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే చదవడం అంటే రీడింగ్ ఇస్ డిఫరెంట్, స్టడీయింగ్ ఇస్ డిఫరెంట్. సో మనకి గతంలో ఉన్న ROR చట్టం ఎవరైనా థారోగా చదివి మళ్ళీ ఈ డ్రాఫ్ట్ ROR చదివి దానికి దీనికి తేడా ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటే ఇస్ ద చేంజ్ పాజిటివ్ ఆర్ నెసెసరీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సెకండ్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ద పబ్లిక్ ఎస్ సచ్ అది ఏమైనా మార్పు చేయాలనేది చూసుకొని దీని మీద మనము చర్చలు పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చాలా మటుకు పట్టా ల్యాండ్లో ఉన్నటువంటి వివాదాలతో పాటు ప్రభుత్వ భూములు అన్యాయకాంతమైన ఈ 10 సంవత్సరాలు అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా
ఈ సేతువారు లేకపోవడం, ఇవన్నీ కూడా పైసలు పట్టి కానీ సేతువారు కానీ ఇంకోటి దాన్ని ఏమంటారు, ఇవన్నీ కూడా ధ్వంసమై ఎక్కడ రికార్డు కరెక్ట్ లేక ప్రభుత్వ భూములలో ఇండస్ట్రీస్తో పాటు ఎన్నో అక్రమమైనటువంటి మరి ఇండస్ట్రీస్ వెలిసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి 10 సంవత్సరాలు జరిగింది. వాటన్నిటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. వాటి మీద లోన్లు కూడా తీసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూములు కొన్ని వందల ఎకరాలు అన్యాక్రాంతం జరిగినాయి. దయచేసి మనము ఈ సేతువార్లు ఇవన్నీ కూడా మనం రికార్డు సరిచేసి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం జరిగినాయి, వాటిని ఖచ్చితంగా వెలికి తీయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఎందుకంటే భావి తరాలు ఇలా భూములు ప్రభుత్వ ఆస్తులు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చి 10 సంవత్సరాలలో కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎవరైనా కానీ, ఎటువంటి వాళ్ళైనా కానీ, ఎంతటోళ్ళైనా కానీ, ఎవరెవరి దగ్గర ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం జరిగి కొంతమంది ఇండస్ట్రీస్ పెట్టుకున్నారు, కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేత మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ మేయర్ సునీల్ రావుపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లాడంటూ కరీంనగర్ కలెక్టరేట్లో పమేలా సత్పతికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా 33 రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించకుండా విదేశాలకు ఎలా వెళ్తాడని ప్రశ్నించారు. ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని, మేయర్ లేని ఎడల ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీ అని చెప్పారు. మేయర్గా 65,000 జీతం పొందుతూ పాలనను గాలికి వదిలేసి బాధ్యత లేకుండా వ్యవహరించారని అన్నారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే పాలనను విస్మరించారని ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి విదేశాలకు వెళ్లిన మేయర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతికి భయపడి పారిపోయాడని ఆరోపించారు. మన నగరపాలక సంస్థ మేయర్ గారు నిన్ననే తన వ్యక్తిగత పనులపై అమెరికాకు బయలుదేరినాడు. ప్రభుత్వ అనుమతి లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ నుంచి గౌరవ వేతనం 65,000 రూపాయలు తీసుకుంటుండ్రు. పాలన గాలికి వదిలేసి ఇప్పుడు సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కరిమ్యాల్లో విజృంభిస్తుంది, అభివృద్ధి లేదు, ఏవి లేకుండా పాలన గాలికి వదిలేసి అమెరికాకు వెళ్ళిపోయాడు వ్యక్తిగత కారణాల వల్ల. మేము ఇప్పుడే కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం మీ పర్మిషన్ తీసుకొని పోయింది అంటే లేదండి అనండి. మేడం గారి పర్మిషన్ తీసుకోలే, అడిషనల్ మన లోకల్ బాడీస్ కలెక్టర్ గారు కూడా పర్మిషన్ తీసుకోలేదు, వెళ్ళిపోయాడు. ఆయనను సస్పెండ్ చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. వ్యక్తిగత విషయాలంటే ఎవరైనా మేయర్ అయినా నగరపాలక సంస్థ మేయర్ గారు ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొనే విదేశాలకు వెళ్ళాలి. అది కూడా వారం రోజులు 10 రోజులు కాదు, 33 రోజులు వేయండు. నిన్న టికెట్ మళ్ళీ సెప్టెంబర్ 25 వరకు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు. అంటే అతని మీద అవినీతి రోజుకోటి బయటపడుతుంది. ఇక్కడ నేను ఉండలేనని చెప్పి భయానికి విదేశాలకు పారిపోయాడు. కరీంనగర్లోని యశోద ఆసుపత్రి మరో అరుదైన ఆపరేషన్ ద్వారా రోగికి మేలు చేయగలిగింది. నగరంలోని సివిఆర్ఎన్ రోడ్లోని యశోద హాస్పిటల్లో సంస్థ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. యశోద హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం హుస్నాబాద్కు చెందిన 67 ఏళ్ల ఉమాదేవి థాను కోసం రోబోటిక్ ఇంగ్వినల్ హెర్నియా రిపేర్ విజయవంతంగా పూర్తి చేశామని యశోద హాస్పిటల్ చీఫ్ కన్సల్టెంట్ కోన లక్ష్మీకుమారి అన్నారు. ఈ ప్రక్రియను 2024 మార్చి 23వ తేదీన ప్రత్యేక శస్త్రచికిత్స బృందంతో నిర్వహించారని తెలిపారు. ఉమాదేవి కుడి ఇంగ్వినల్ హెర్నియాతో బాధపడుతున్నారని చెప్పారు. ఇందుకుగాను గజ ప్రాంతంలో వాపు, శారీరక శ్రమతో ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. పరీక్షల అనంతరం రోగికి కుడి ఇంగ్వినల్ హెర్నియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ సర్జికల్ రోబోట్ అయిన డావిన్సీజీ సిస్టమ్ని ఉపయోగించి రోబోటిక్ ఇంగ్వినల్ హెర్నియా రిపేర్ చేయించుకోవాలని పేషెంట్కు సూచించామని చెప్పారు. రోగికి తక్కువ రక్త నష్టం, ఇంట్రా ఆపరేటివ్ సమస్యలు లేకుండా ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. ఇంగ్వినల్ హెర్నియా లాంటి శస్త్రచికిత్సలకు రోబోటిక్ సర్జరీ ద్వారా ప్రయోజనాలు కలుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కోన లక్ష్మీకుమారితో పాటు యశోద హాస్పిటల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ న్యూ టెక్నాలజీస్ ఏవైతే సర్జికల్ ఫీల్డ్లోకి వస్తున్నాయో దాంట్లో ఒకటి మనకి మినిమల్ యాక్సెస్ సర్జరీలోని రోబోటిక్ సర్జరీ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ. అంటే మీకు ఇప్పటి వరకు ఐడియా ఉండుంటుంది, పాతకాలంలోని సర్జరీ అంటే పెద్ద కట్ ఉండేది, దాంతో ఎంత నొప్పి, దాంతో ల్యాప్రోస్కోపీ సర్జరీ వచ్చింది. దాంతో సర్జరీ అనేది ఈజీగా అవ్వడం, అంటే ఒక వ్యక్తి ఈరోజు సర్జరీ చేసుకుంటే ఒక 1 వీక్లోని జాబ్కి వెళ్ళడం అంత ఇంప్రూవ్మెంట్ అయింది. సో దాంట్లో ఇంకా ఫైనర్ సర్జరీ అంటే
సింపుల్ సర్జరీస్కి లాప్రోస్కోపీతో అన్నీ అయిపోతున్నాయి, కానీ కాంప్లెక్స్ సర్జరీస్ వచ్చినప్పటికీ మనకి కొన్నిసార్లు ఓపెన్ అవుతున్నాయి. సో ఎందుకంటే కొన్ని డిఫికల్ట్ స్పేసెస్ అంటే మనం ఇలా సర్జరీ చేయడం ఈజీ, ఈ కార్నర్స్కి లేకపోతే ఎక్కువ ఆర్గన్స్ దగ్గర ఉన్నప్పుడు అంటే వైటల్ ఆర్గన్స్ దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే వ్యక్తి వెరీ ఎల్డర్లీ, ఊబకాయం, ఇప్పుడన్నీ ఇవన్నీ కామన్. చూడండి ఊబకాయంతో ఎక్కువ మంది బాధపడతారు. అలాంటి వాళ్ళలోని యోగా ద్వారా ఆధ్యాత్మికంతో పాటు సార్వత్రిక శక్తి అలవర్చుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లో జిల్లా స్థాయి యోగాసనాల పోటీలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 400 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వయసుకు అనుగుణంగా ఇష్టమైన క్రీడల్లో పాల్గొనడం, యోగా చేయడం తప్పనిసరి అని కలెక్టర్ అన్నారు. కారాగారంలో ఉండే ఖైదీలలో సైతం యోగాతో మానసిక పరివర్తన కలుగుతుందని చెప్పారు. కేవలం క్రీడలు సహపాఠ్యాంశాలుగా ఏర్పడిన కరీంనగర్ ప్రాంతీయ పాఠశాలలో 2006 నుండి ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి ఫెయిల్ కాలేదని గుర్తు చేశారు. యోగా ఒక కరికులంగా భావించాలన్నారు. చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు చూస్తే ఆనందం, గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం మంచి ప్రతిభను కనబర్చి జిల్లాకు మంచి పేరును తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి యోగా పోటీల వేదికగా కరీంనగర్ నిలవాలని ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రం నుండి కరీంనగర్ జిల్లా ఛాంపియన్గా నిలిచిన గొప్ప చరిత్ర ఉందని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ఆ స్ఫూర్తితో 20 ఏళ్లుగా క్రీడాకారులు రాణించేలా విశేషంగా కృషి చేస్తున్న ఘనత అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిద్ధారెడ్డిదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు యువజన అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిద్ధారెడ్డి, తెలంగాణ జూడో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఎస్పెషల్లీ ఆఫ్టర్ 30 మనం జీవితంలో ఏమేం చేయలేకపోయామో అది ఎక్కువ గుర్తుకి వస్తుంది, ఏమేం చేయగలిగామో అది మన లెక్కకి రాదు. సో ఈరోజు మీ అందరినీ చూస్తే నేను మీ ఏజ్లో ఏం చేసేవాళ్ళు, నాకు ఏం వచ్చేది అనేది నాకు ఇప్పుడు అలా అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే అంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. కానీ కొంత వాటికి కొంచెం మోహమాట కూడా వస్తుంది, మీ ఏజ్లో నాకు ఏమి రాకపోయేది అనేది. ఇంకొకటి ఈర్ష కూడా వస్తుంది, ఇంత బాడీ ఫ్లెక్సిబుల్ ఉంది, అసలు బోన్స్ ఉందా, మసిల్స్ ఉందా, రబ్బర్ బ్యాండ్ ఉంది అనేది. వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఇంకా కొంతసేపు ఇక్కడ మీ కూర్చొని మీ అందరి మధ్యలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కొంచెం చూడాలనేది అనిపిస్తుంది, కానీ సమయం అభావం ఉన్న వల్ల వెళ్ళాల్సిన వస్తుంది. కానీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈరోజు ఇక్కడ నుంచి మంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యి స్టేట్కి వెళ్ళాలి. స్టేట్లో కూడా మొదటి స్థానం గెలిచి ఇక్కడికి మళ్ళీ విల్ డూ అ విక్టరీ ర్యాలీ ఆఫ్ యోగా. అండ్ ఒకరోజు ఇక్కడ ఖచ్చితంగా మనము నేషనల్ మీట్ ఏర్పాటు చేసినట్టు మనకి అంత స్తోమత మనందరికీ రావాలనేది మనం అందరం ప్రయత్నం చేయాలి. నా రిక్వెస్ట్ మీ అందరితో మళ్ళొక్కసారి ఈ సంవత్సరం ఛాంపియన్షిప్ తీసుకొచ్చుకోవాలి. ఇక్కడనే నేషనల్స్ కండక్ట్ చేద్దాం. మన ఛాంపియన్ ఇదన్నా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నేషనల్స్ కూడా ఇక్కడనే కండక్ట్ చేద్దాం. మన పిల్లలు నేషనల్స్ ఇక్కడనే పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి దయచేసి మీ అందరితో నా రిక్వెస్ట్, అందరితో తప్పనిసరిగా నేషనల్కు సెలెక్ట్ కావాలి. ఈ తప్ప ఛాంపియన్షిప్ తీసుకొచ్చుకోవాలి. నేషనల్ టోర్నమెంట్ కూడా ఇక్కడనే తీసుకోవాలి. జాతీయ టోర్నమెంట్ ఇక్కడికి వెళ్ళి మనం కరీంనగర్కి వెళ్ళిపోవాలి. ఓకేనా? మరి గట్టిగా సపోర్ట్ కొట్టండి. పిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కువ చెప్తున్నాను, మీకు క్రికెట్ ఆడితే ఏ సర్టిఫికేట్ వస్తుందో, హాకీ ఆడితే ఏ సర్టిఫికేట్ వస్తుందో, యోగాలో నేషనల్ ఆడితే అది ఏ సర్టిఫికేట్. గత ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా యోగాకు ఒక 80,000 రూపాయలు ఇచ్చి మొదటిసారిగా నేషనల్ పంపించిన, ఇంటర్నేషనల్ పంపించిన చరిత్ర కాబట్టి ఈ కరీంనగర్కి ఒక గొప్ప చరిత్ర ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ మీ అందరితో
ప్రముఖ సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైదరాబాద్లో కూల్చివేశారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు పోలీసుల బందోబస్తుల నడుమ నేలమట్టం చేశారు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను తమ్మిడి కుంట చెరువులోని 3.5 ఎకరాల భూమిని ఆక్రమించి నిర్మించారని అధికారులు తెలిపారు. చెరువును కబ్జా చేసి రూల్స్ కు విరుద్ధంగా నిర్మించినందున కూల్చివేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కోర్టు స్టే ఇచ్చిన అంశంపై ప్రభుత్వం హైడ్రా నిర్ణయం తీసుకుని కూల్చివేయడం బాధాకరమని హీరో నాగార్జున ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను అడ్డుకుంటూ గతంలోనే కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేయడం బాధాకరమన్నారు. పరువు ప్రతిష్టలు కాపాడుకునేందుకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేసిన భూమి పట్టాభూమి అని, అందులో ఒక్క అంగుళం కూడా ట్యాంక్ ప్లాన్ ఆక్రమణకు గురికాలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు 6 గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో పలు పథకాలను అమలు చేస్తూ ఉండగా గృహజ్యోతి, గృహలక్ష్మి లాంటి పథకాలకు అన్ని అర్హతలు ఉన్నా కొందరు లబ్ధిదారులు దూరమవుతున్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ పథకాలు అమలు చేసేందుకు మరో అవకాశాన్ని కల్పించింది. ఆయా నగరాల్లోని మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు అమలు కాని ప్రజల కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కరీంనగర్ నగరపాలక సంస్థలోని పౌర సేవా కేంద్రంలో మరోమారు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న సమయంలో సరైన వివరాలు అందించకపోవడం, తప్పుడు పత్రాలు అందజేయడం ద్వారా అర్హులైన వారు సైతం లబ్ధి పొందలేకపోయారు. రేషన్ కార్డు, విద్యుత్ బిల్లులు, గ్యాస్ సిలిండర్ పత్రాలతో మున్సిపల్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ గృహలక్ష్మి, గృహజ్యోతి లాంటి పథకాలు అమలు కావడం లేదని బాధితులు వాపోతున్నారు. అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. గత 3 నెలలుగా జీరో బిల్ పథకం అమలు కావడం లేదని మహిళలు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్నాక ఇక నుండి జీరో బిల్ వస్తుందని అధికారులు చెబుతున్నారని తెలిపారు. 8 నెలలుగా గ్యాస్ సబ్సిడీ అమలు కావడం లేదని చెప్పారు. 500 రూపాయల సబ్సిడీకి బదులుగా కేవలం 40 రూపాయలు అందుతోందన్నారు. గృహజ్యోతి పథకం సైతం అమలు కావడం లేదని ఆరోపించారు. మరోసారి అవకాశం కల్పించామని, అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. जीरो बिल का पूरे पेपर वो कराए तो टिक नहीं मारे बोल के यहाँ बोले, नहीं हुआ बोले तो फिर 3 महीने को आ बोले तो आए तो अब करे 3 महीने से तो आपको बिल। हाँ, फुल बिल बन रही थी। 3 महीने हाँ हाँ, 3-4 महीने हो गए, 4-5 महीने हो गए। मैं टिका लगाया नहीं, टिक नहीं लगाए चले जाओ बोल के बोले। నేను గ్యాస్ సబ్సిడీ ఎత్తలేదు మాకు. ఇప్పుడు తిరగబట్టి ఒక 8 నెలలు అవుతుంది. అది మరి అందులో తప్పు కొట్టిరా ఎట్లా కొట్టిరో తెలియదు. మేము అప్లికేషన్ ఇచ్చినాం, ఇంతవరకు రాలేదు. 47 రూపాయలు పడుతున్నాయి మాకు సబ్సిడీ. 500 పడేది 47 రూపాయలు పడుతుంది. ఈ గ్యాస్ కోసం ఏం బాధలేదు నాకు. ఈ గృహలక్ష్మి మేము అగిస్తాడని 8 నెలలు చూడబట్టి అప్లికేషన్ ఇచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన కాంచెల్లి ఇంతవరకు అసలు అగిస్తాడు కావచ్చు, బేసిక్ మీట్ లేపడదామంటే బేసిక్ మీట్ లేవకుండా అవుతుంది, లేపకుండా అవుతుంది. ఇస్తాడు కావచ్చు ఆశ కొద్ది కూర్చున్నాం. అరే ఇందిరమ్మలు ప్లేస్ ఉన్నది మాకు, బేసిక్ మీట్ కడదామంటే ఇస్తాడు కావచ్చు. 3 లక్షలు పోయింది, 3 లక్షలు పోయి 5 లక్షల కంటే 5 లక్షలు కూడా వస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 3 లక్షలది మాకు వచ్చింది కలెక్టర్ నుంచి, కానీ అది లేదు ఇది లేదు. ఇప్పటికి 8 నెలలే, ఇవరకు కంప్లీట్ అయిపోతుండే చేసుకుంటే. అసలు పైసలు ఉంటే పైసలు లేకనే ఆపినాం. కరీంనగర్ జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఉట్టి కొడుతూ సందడి చేశారు. పండగలు, సాంప్రదాయాలను స్మరించుకునేందుకు ఇలాంటి వేడుకలు జరుపుకుంటున్నామని పలువురు ప్రముఖులు తెలిపారు. కరీంనగర్లోని కోరా జాన్సన్స్ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగళ సంతోష్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విద్యార్థులు రాధాకృష్ణ గోపిక వేషధారణలో చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నారు. తదుపరి చైర్మన్, డైరెక్టర్లు పలువురు చిన్నారులతో కలిసి ఉట్టికొట్టించారు. విద్యార్థులు శ్రీకృష్ణుని శ్లోకాలు పాడి నృత్యాలు చేసి చూపర్లను అలరించారు. శ్రీకృష్ణుని గొప్పతనాన్ని, ఆయన లీలలను విద్యార్థులకు తెలియజేసి పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుతున్నామని పాఠశాల డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. పండగ వాతావరణం నెలకొందని విద్యార్థులు శ్రీకృష్ణుని బోధనలను ఆకలింపు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల్లో కోరా జాన్సన్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. కోరా అండ్ జాన్సన్ గ్లోబల్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ముందుగా వేడుకలు జరుపుతుందని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ ప్రోగ్రాంలో చాలామంది పిల్లలు, ఎస్పెషల్లీ ప్లే స్కూల్ చిల్డ్రన్, నర్సరీ టు యూకేజీ వరకు ఆల్మోస్ట్ ఆల్ 200 స్టూడెంట్స్ participated in the dress code of Krishna as well as the Lord Goddess Radha. Really it's a good sign. దీనికి సహకరించినటువంటి మా తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం why we are celebrating all these particular festivals meant to say here the child has to know the importance of tradition, culture, custom belongs to different religion. కాబట్టి పిల్లలకి మన దేశంలో ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి మత విశ్వాసం గురించి కానీ లేకపోతే సాంప్రదాయం గురించి తెలియాలని ఒకే ఒక చక్కటి లక్ష్యంతో ప్రతి సందర్భాన్ని ఐదర్ ఇట్ ఈజ్ ఏ క్రిస్టియన్ ఫెస్టివల్ ఆర్ మేబీ ముస్లిం ఫెస్టివల్ ఆర్ హిందూ ఫెస్టివల్ వీఆర్ హియర్ టు గివ్ ద సేమ్ ఈక్వల్ priority to the children because unity and diversity is the motto of our India. That's the reason from beginning onwards we are giving such kind of a great platform to our both schools, Johnson as well as Kora. ఆ ప్రోగ్రాంలో మా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ బిగినింగ్ నుంచి కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలా రకాల కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరిగింది. శ్రావణ మాస బహుళ అష్టమి శ్రీకృష్ణ భగవానుని జన్మదినం సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కరీంనగర్లో ముందస్తుగా జరిగాయి. నగరంలోని భగవతి పాఠశాలలో పాఠశాల చైర్మన్ రమణారావు, కరస్పాండెంట్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ మోనికారాయ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. చిన్నారులందరూ శ్రీకృష్ణుడు, గోపికలు, బలరాముడి వేషధారణలో అలరింపచేశారు. శ్రీకృష్ణుని అవతార విశేషంతో నృత్యం, గానాలు చేస్తూ సందడి చేశారు. శ్రీకృష్ణుని ఊయల సేవను కూడా నిర్వహించగా చిన్నారులు ఉట్టి కొట్టడానికి ఎంతో ఉత్సాహంగా పోటీ పడ్డారు. చిన్నారుల కేరింతల మధ్య ఉట్టికొట్టే దృశ్యం ఎంతో రమణీయంగా నిలిచింది. శ్రీకృష్ణ జన్మం ధర్మ పరిరక్షణ, దుష్ట శిక్షణ కోసం జరిగిందని చైర్మన్ రమణారావు అన్నారు. గీతాచార్యుడిగా లోకానికి వ్యక్తిత్వ వికాసాన్ని అందించిన ఒక మహత్తరమైన అవతారమని చెప్పారు. విద్యార్థులు మన పండుగల యొక్క గొప్పతనం, వాటి వెనుక ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకుంటూ వాటిని భావితరాలకు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమణారావుతో పాటు కరస్పాండెంట్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ మోనికారాయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సెయింట్ ఆంథోనీ హై స్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. సెయింట్ ఆంథోనీ పాఠశాల ఫాదర్ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. బాలబాలికలు చిన్ని కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణలతో చూపర్లను ఆకట్టుకున్నారు. రాధాకృష్ణుల జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. వెన్న కుండలతో బాలబాలికలు హడావుడి ముచ్చటగొల్పింది. పిల్లన గ్రోవితో చిన్నారులు ఆటపాటలు అందరినీ అలరించాయి. పాఠశాలకు చెందిన విద్యార్థులు పలు వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. మంచి వేషధారణలతో అలరించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చిన్నారి విద్యార్థులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, సత్యనారాయణ, బాలరాజు, చైతన్యరెడ్డి, జ్ఞానేశ్వర్, సుప్రియ, యశ్వంత్, పీటి, శిరీష, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్లో మేము ఈ రోజున శ్రీకృష్ణాష్టమి యొక్క సెలబ్రేషన్స్ మేము చేస్తూ ఉన్నాం. ఇది మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి పండుగను కూడా ఈ విధంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ యొక్క శ్రీకృష్ణుడు జన్మదినాన్ని సందర్భంలో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉండి చిన్నారి యొక్క పిల్లలతోని ఈ యొక్క సెలబ్రేషన్లో మేము పాల్గొంటూ ఉన్నాం. ప్రత్యేక విధంగా ఈ రోజున మరి ఈ యొక్క సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తల్లిదండ్రులకి మరియు సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ శ్రేయోభిలాషులకి అందరికీ కూడా పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందస్తు వేడుకగా మా పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది.
ఈ రోజున కృష్ణాష్టమి కాబట్టి అష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో విజయవంతంగా మా ఫాదర్ యొక్క ఆధ్వర్యంలో మేము నిర్వహించుకోవడం జరిగింది. పేరెంట్స్ కూడా సంతోషంతో తన చిన్నారి కూడా శ్రీకృష్ణుని వేషాలు వేసి గోపిక వేషాలు వేసి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ముచ్చటగా సుందరంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత ఒట్టి కొట్టే కార్యక్రమంలో కూడా పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమంలో పాల్గొని నేను సెయింట్ ఆంథనీస్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో మేము కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. కావున ఈరోజు చిన్నపిల్లలందరూ గోపిక వేషంలో కృష్ణుడి వేషంలో వచ్చి చాలా అద్భుతంగా వాళ్ళ డ్యాన్సెస్ని పర్ఫార్మెన్స్ని చూపించారు. అలాగే మేము ఇక్కడ ఉట్టి కొట్టేసినాం. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి. కరీంనగర్ రామ్నగర్లోని వేదం ఉన్నత పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు గోపిక శ్రీకృష్ణుడి వేషధారణలో వచ్చి ఆటపాటలతో అలరించారు. విద్యార్థులు శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని నృత్య రూపకంలో వివరించారు. భగవద్గీత పారాయణాన్ని పఠించి తల్లిదండ్రులు విశేషంగా ఆకట్టుకున్నారు. చిన్నారి గోపికలు తాడు లాగుతూ ఉంటే కృష్ణులు ఎంతో ఉత్సాహంతో ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదం పాఠశాలలో అకాడమిక్స్తో పాటు మహాభారతం, రామాయణం, వేదాలలో ఉన్న ఉన్నతమైన శిక్షణ ఇస్తున్నామని కరస్పాండెంట్ బొమ్మ శ్రీరామ్ గౌడ్ అన్నారు. ప్రతి ఏటా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీ బొమ్మ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని విజ్ఞాన్ హై స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో ఉట్టికొడుతూ సందడి చేశారు. శ్రీకృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా కృష్ణాష్టమి వేడుకల ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దాదాపు 150 మంది విద్యార్థులు పాల్గొని ఉట్టి పగలగొట్టి సంతోషంతో స్వీట్లను పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బూర వెంకటేశ్వర్, ప్రిన్సిపల్ బూర భాను చైతన్య, వైస్ ప్రిన్సిపల్ లత, పాఠశాల ఉపాధ్యాయ బృందం నామ్దేవ్, రేణుక, శిరీష, శ్వేత, లాస్య, సమత, లత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి మరియు అందరికీ పేరున ప్రతి ఒక్కరికి ముందస్తుగా అడ్వాన్స్ హ్యాపీ కృష్ణాష్టమి తెలియజేస్తూ ఈరోజు కృష్ణాష్టమి యొక్క విశిష్టలను వివిధ వేషధాలతో కృష్ణులు గోపికల వేషధాలను ధరించి మా పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకొని ఉట్టి యొక్క ప్రాముఖ్యతను, కృష్ణుని యొక్క ప్రాముఖ్యతను, గోపికలు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని కరీంనగర్లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆచార్యులు రాజమౌళి ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. 500 మందికి పైగా చిన్నారులు గోపిక గోపాలుడి వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్తో కలిసి చిట్టుమల్ల శ్రీనివాస్ మొక్కను నాటారు. సరస్వతి శిశు మందిర్లో విద్యతో పాటు ఆధ్యాత్మిక విలువలను, సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు నేర్పుతున్నారని చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. భవిష్యత్తులో వారు మంచి పౌరులుగా మారడానికి అన్ని రకాలుగా ఆచార్యులు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు పాఠశాల ప్రిన్సిపల్ రాజమౌళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను కూడా సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థినే. 1982 లోపల మాది 10th బ్యాచ్ బంజార్ లోపల అయింది. 83 నుంచి ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయింది. మరి జనరల్గా మనం ఏ వయసులో ఉన్నప్పటికీ మన సరస్వతి శిశు మందిర్ తోటి పూర్వ విద్యార్థులకు ఒక ఆత్మీయ అనుబంధం అనేది మనసులో తప్పకుండా ఉంటుంది. మరి ముఖ్యంగా మీ ప్రధానాచార్యులు రాజమౌళి గారి ఆధ్వర్యం లోపల స్కూల్ను మనం ఇంకా అద్భుతంగా నిర్మించుకొని మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఇటు విద్యా నైపుణ్యాన్ని పొందుతూ అదేవిధంగా మన సాంప్రదాయాలు, సంస్కృతిని గౌరవిస్తూ మన చరిత్రకు అద్దం పట్టే విధంగా అన్ని విషయాలు తెలుసుకుంటూ
అదేవిధంగా ఆ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మనసారా లభించాలని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కాంప్లెక్స్ స్కూల్ వేతనాల అవకతవకల విషయంలో పోలీసులు అంధ క్లర్క్ దంపతులను అరెస్టు చేశారు. ఏప్రిల్లోనే బయటపడిన ఈ వ్యవహారం గతంలో సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనలో పోలీసులు అంధ దంపతులపై కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రధాన సూత్రధారి అయిన హెడ్ మాస్టర్ను అరెస్టు చేయాలంటూ బాధితులు 3 నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎట్టకేలకు హెడ్ మాస్టర్ పైన కేసు పెడతామని పిలిపించి అంధ దంపతులను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కాంప్లెక్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ రాజ భాను చంద్రప్రకాష్ తన వద్ద పనిచేసే పలువురు టీచర్లు సెలవులో ఉన్న వేతనాలు జమ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ తతంగం కొనసాగుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే క్రమంలో అప్పట్లో లీవ్ తీసుకుని విదేశాలకు వెళ్లిన టీచర్లకు సైతం వేతనం జమైనట్టుగా వార్తలొచ్చాయి. ఈ విషయంలో హెడ్ మాస్టర్ తీరుపై టీచర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అప్పటికే అప్రమత్తమైన హెడ్ మాస్టర్ అంధులైన రాజ్ కుమార్ తిరుమల దంపతులపై తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ కేసుపై 4 నెలలుగా దర్యాప్తు కొనసాగింది. వాస్తవానికి వేతనాల ప్రిపరేషన్ జూనియర్ అసిస్టెంట్ చేసినప్పటికీ వాటిని పరిశీలించి ధృవీకరించి సంతకం చేయాల్సింది హెడ్ మాస్టరే. అప్పుడు 4 ఏళ్లుగా వేతనాలలో అవకతవకలు జరిగినా ఆ విషయాన్ని హెడ్ మాస్టర్ ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు కేసును పారదర్శకంగా విచారించాలని, అంధ దంపతులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించారు. బంద్ సందర్భంగా గన్నేరువరంలో వ్యాపార వాణిజ్య సంస్థలు మూత పడడంతో బంద్ విజయవంతమైంది. అంబేద్కర్ చౌరస్తా నుండి హైస్కూల్ బస్టాండ్ వరకు భారీ శాంతి ర్యాలీని నిర్వహించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపైన మతం మత్తులో దాడులు చేయడం హేయమైన చర్య అని హిందూ సంఘాల నాయకులు అన్నారు. దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలను కఠినంగా అణిచివేయాలని చెప్పారు. అమాయక హిందువులపైన దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించేలా ప్రపంచ దేశాలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు కాంతాల అంజిరెడ్డి, మునిగంటి సత్తయ్య, మచ్చ బాలరాజ్, గాజుల లక్ష్మణ్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ కు చెందిన కాయితోజు పవన్ కుమార్ ఓ హిందీ పాటను నిర్మించి పాడారు. అది కాస్త వైరల్ కావడంతో పలువురి ప్రశంసలు పొందుతున్నారు. తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాయితోజు పవన్ ను అభినందిస్తూ సభను నిర్వహించారు. నగరంలోని కమాన్ ప్రాంతంలోని అసోసియేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పవన్ కుమార్ నిర్మించి పాడిన క్యా బోల్నా భాయ్ మోటార్ మెకానిక్ తక్లీఫ్ అనే హిందీ పాట దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కాయితోజు పవన్ ను ఘనంగా సత్కరించారు. కరీంనగర్ ముద్దుబిడ్డ ఇంతటి గుర్తింపు పొందడం అభినందనీయమని ఉపాధ్యాయులు, రంగాచార్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో వీరగోని ప్రభాకర్ గౌడ్, నాగేశ్వరరావు, సిపిఐ నేత కేదార్, వ్యవస్థాపక అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి, రవి, రత్నాకర్, చిన్ననాటి మిత్రులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విజృంభించి అందరూ మన్ననలు పొంది
వారు చెప్పిన విధానంగా హిందీలో చేయమన్నారు. హిందీలో చేసి 15th ఆగస్టు నాడు రిలీజింగ్ చేసినాము. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో మంచి గుర్తింపు వచ్చినది. మా అసోసియేషన్ తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్ ఫెడరేషన్ వారు ఈరోజు ఈ అభినందన సభను ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషం తగ్గ విషయము. మరియు నా చిన్ననాటి మిత్రులు మరియు నాకు నాకు చిన్ననాడు చదువు చెప్పిన మా సార్ల ముంగడ చేయడం, నన్ను గౌరవించడం చాలా సంతోషకరంగా ఉన్నది. చాలా కష్టాలన్నింటినీ ఓర్చుకొని తన వృత్తిలో రాణించాలని చెప్పి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ కష్టాల కడలిని దాటుతూ తాను వృత్తిలో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ అధిగమిస్తూ ఆ వృత్తిలో ఉండేటటువంటి సాధక బాధకాలన్నింటినీ కూడాను సమాజానికి తెలియజేయాలి. ఆర్విన్ ట్రీ స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగత్ నగర్లోని ఆర్విన్ ట్రీ పాఠశాల ఆవరణలో జరిగిన ఉత్సవాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల చైర్మన్ రమణారావు, డైరెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలో చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా, గోపికల వేషధారణలో అలంకరించుకుని అందరినీ మురిపించారు. ఉత్సవాల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని వేడుకగా జరిపించారు. శ్రీకృష్ణుడు అద్భుతమైన భగవద్గీతను ప్రపంచానికి అందించారని చైర్మన్ రమణారావు అన్నారు. ప్రతి ఏటా జన్మాష్టమి వేడుకలు జరుపుతూ ఉంటామని తెలిపారు. విజయవంతం చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమణారావుతో పాటు డైరెక్టర్ విజయలక్ష్మి, ఆర్విన్ ట్రీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ.